రాష్ట్రంలో స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ క్రీడా రంగానికి మహర్దశ రాబోతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 39వ ఎడిషన్ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఒలింపిక్ రన్ నిర్వహించింది స్పోర్ట్స్ అథారిటీ. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా పెంచుతామన్నారు. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెప్టాథ్లాన్లో ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన నందినికి ప్రోత్సాహకాన్ని అందించారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. సీఎం కప్ నిర్వహించి గ్రామస్థాయి క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయాలని సూచించారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రొఫెషనల్ కోచ్ల నియామకం కూడా త్వరలోనే చేపడతామన్నారు. స్పోర్ట్స్ పాలసీలో అన్ని రకాల ఆటలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్రంలోని నైపుణ్యమున్న యువతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఆట మీద మక్కువతో మీరు కనబరుస్తున్నటువంటి మీ ఆటను మీరు ఎంత లోతుగా ఆడితే, మీ ఆటలో మీరు ఎంత లోతుగా ఆటని మమేకమై ఆడితే, మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో ఎంత ఉంటే ప్రపంచం మీ దిక్కు చూస్తుంది, లేదా మీరే ప్రపంచం దిక్కు చూడాల్సిన సందర్భం వస్తుంది. చాలా అదృష్టవంతులు మీరంతా. ఇక్కడ ఉన్న కోచ్లు కానీ లేదా ఇతరత్ర మిగతా స్కూల్స్లలో ఏదైతే కోచ్లు నైపుణ్యాన్ని వెతికి తీసుకొని ఇక్కడి వరకు వచ్చి మొన్న మనం సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి నుంచి జిల్లా స్థాయికి నుంచి రాష్ట్ర స్థాయికి నుంచి దేశానికి నేషనల్స్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కు అధిక బడ్జెట్ కేటాయించిందని, క్రీడా పాలసీ త్వరలో రాబోతుందన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంచుతామన్నారు. యువకులు ఆటల్లో రాణించాలని పిలుపునిచ్చారు శివసేనారెడ్డి. మీరు అక్కడ మెడల్ సాధించుకొని వస్తే తెలంగాణకు వచ్చినట్టునే మీ ప్రక్రియ ప్రకారం, మీ కేటగిరీ ప్రకారం బ్రాంజ్ వచ్చిందా, సిల్వర్ వచ్చిందా, గోల్డ్ వచ్చిందా, గోల్డ్ ప్రకారం మీకు కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి కేటాయించిన డబ్బు ఉంటుందో, సర్టిఫికేషన్ ఉంటుందో, మీకు రావాల్సిన వసతులు ఉంటాయో వాటన్నింటినీ మీ దగ్గరకు వచ్చే విధంగా నూతన జీవోను ప్రారంభించబోతున్నాం. గతంలో చాలా మందికి న్యాయం జరగలే. ఒలింపిక్స్ పారాలో మన రాష్ట్రంలో ఎవరికి రాలే. ఒక 1 crore దాకా వాళ్ళకి ఇస్తే బాగుంటది అని ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే వెంటనే యాక్సెప్ట్ చేసి దీప్తి గారికి పారా ఒలింపిక్స్ లో వచ్చినందుకు 1 crore rupees డబ్బులు ఇవ్వడం, మనీతో పాటు ఒక ఇంటి స్థలం, ఆ అమ్మాయి జాబ్ అడిగితే అది కూడా రేపో మాపో క్లియర్ చేయబోతున్నాం. ఈ రేపు పాలసీ రెడీ అయిందనుకో ఎంతో మంది పిల్లలకు, చాలా మందికి న్యాయం జరగని వాళ్ళు ఉన్నారు. వారందరికీ న్యాయం జరిగే ప్రక్రియ. ఒలింపిక్ పోటీల్లో తెలంగాణ యువత ప్రతిభ కనబర్చాలన్నారు స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్. చాలా దేశాలు ఒలింపిక్ లో సత్తా చాటుకుంటాయన్నారు. కొన్ని నెలలుగా స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ పర్సన్స్ బాగ్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు జయేష్ రంజన్. ఒలింపిక్ మొత్తం ప్రపంచాన్నే ఏకం చేస్తూ ఉంటుంది. మొత్తం 170 దేశాల నుంచి అందులో స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా పాల్గొంటారు, తర్వాత చాలా హెల్దీగా వాళ్ళ మధ్యలో పోటీ ఉంటుంది. దాన్ని ఒలింపిక్ స్పిరిట్ అంటారు. అండ్ ప్రతి సంవత్సరం గత 38 సంవత్సరాల నుంచి ఈ ఒలింపిక్ డేని పురస్కరించుకుంటూ ఇట్లాంటి కార్యక్రమం మేము చేస్తూ ఉంటాము. ఈరోజు ఇంకొక శుభవార్త ఏముంది అంటే, ఈ కేబినెట్ సమావేశంలో కొత్త స్పోర్ట్స్ విధానంకి ఆమోదనం జరిగే అవకాశం ఉంది. కొత్త మనము ఈ అథ్లెట్స్ దృష్టితో వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ అవసరం ఉంటుందో, అన్ని వర్గాల నుంచి క్రీడాకారులని ఎట్లా గుర్తించాలి, వాళ్ళకి లాంగ్ టర్మ్గా ఎట్లా శిక్షణ ఇవ్వాలి, వాటన్నిటి మీద ఈ పాలసీ చాలా మంచి మనకు ఉపయోగపడుతుంది. హెప్టాథ్లాన్ లో స్వర్ణం గెలుచుకున్న 3వ భారతీయ అథ్లెట్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు నందిని. దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ లో నందిని ఛాంపియన్ గా నిలిచారు. ప్రభుత్వం సపోర్ట్ తో మరిన్ని మెడల్స్ సాధిస్తామన్నారు. అన్ని స్టేట్స్ కంటే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ అద్భుతంగా ఉంటుందన్నారు. ఆటలపై ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇండియన్ అథ్లెట్ నందిని. సౌత్ కొరియాలో నేను గోల్డ్ మెడల్ జరగడం జరిగింది. ఆఫ్టర్ 8 years మన ఇండియాకి నేను గోల్డ్ మెడల్ తెచ్చాను హెప్టాథ్లాన్ ఈవెంట్లో. ఈ ఇయర్ జరిగే వరల్డ్ ఛాంపియన్స్ టోక్యోలో నేను క్వాలిఫైడ్ అవడం జరిగింది. సో నేను వెళ్ళి ఆడుతాను. దెన్ ఐ విష్ ఐ విల్ విన్ మెడల్ ఫర్ ఆర్ ఇండియా అండ్ ఆర్ తెలంగాణ. సీఎం సార్ గారిని చూశాక లైక్ ఆ స్పోర్ట్స్ లవర్, ఆ స్పోర్ట్స్ ఏమంటారు ఎనర్జీ చూసి నాకు అనిపిస్తుంది ఈ స్పోర్ట్స్ పాలసీ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్ లెవెల్. అండ్ మన అన్ని స్టేట్స్ కన్నా, ఇండియాలో అన్ని స్టేట్స్ కన్నా మన స్టేట్ టాప్లో ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఐ విష్ to see that sports policy and review that sports policy, and I'm very happy and excited to see that policy.
ఒలింపిక్ డే సందర్భంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున క్రీడాకారులు ఒలింపిక్ రన్ లో పాల్గొన్నారు. క్రీడల్లో రాణించి తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తేవాలని సూచించారు నేతలు.